గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ ఐఏఎస్ వారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సభకు నమస్కారం. పల్లె పండుగ రెండో విడత సభకి చీఫ్ గెస్ట్గా హాజరైన గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారం చెప్పుకుంటూ, ఇప్పుడే గత ఒక లాస్ట్ 1 ఇయర్లో పల్లె పండుగ ఫస్ట్ ఇయర్లో ఏం చేశాము దానిపైన ఒక బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చి, పల్లె పండుగ ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో పల్లె పండుగ సెకండ్ ఇయర్కి ఏం చేపెడుతున్నాము దానిపైన ఒక మంచి వీడియో మనమందరూ చూసాము. ముఖ్యంగా క్లుప్తంగా చెప్తే లాస్ట్ 1 ఇయర్లో గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో పల్లె పండుగ 1.0లో దాదాపు 3,500 crores రూపాయలు ఖర్చు పెట్టి, ముఖ్యంగా గ్రామంలో దాదాపు 4,000 కిలోమీటరు సీసీ రోడ్డు, 25,000 మనకు గోకులమ్స్, దాదాపు 15,000 క్యాటల్ ట్రఫ్స్, కొంతవరకు హార్టికల్చర్, 1,00,000 ఫామ్ పౌండ్, అటువంటి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ మంచిగా పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి వచ్చే 1 ఇయర్ వరకు దాదాపు 6,600 crores రూపాయలతో మనము ఎక్కువగా ఈ సంవత్సరము రోడ్స్ రిపేర్స్ పైన, రోడ్స్ రీలేయింగ్ పైన ఫోకస్ చేసుకుంటూ, దాంతోపాటు రోడ్స్తో పాటు ఇంకా 11 రకాలుగా ఇంకా వర్క్స్ గ్రామీణ ప్రాంతంలో 6,600 crore రూపీస్తో చేపడుతున్నాము. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక ఇన్స్పిరేషన్తో ఈ యొక్క మంచి ప్రోగ్రాము మనము గ్రామీణ ప్రాంతముల కోసము తీసుకువచ్చాము. ఖచ్చితంగా నెక్స్ట్ 1 ఇయర్లో ఈ 12 టైప్స్ ఆఫ్ వర్క్స్ 1 ఇయర్లో పూర్తి చేసుకొని, దానివల్ల గ్రామీణ ప్రాంతములకు ఒక మంచి లబ్ధి రాపోతా ఉందని నేను భావిస్తూ ముగిస్తాను. జై హింద్.